దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగముల వరకు కలుగునుగాక. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి మన దైవ సందేశం అరణ్యంలో ఆత్మీయ సంఘం. అరణ్యంలో ఆత్మీయ సంఘం. ఆత్మీయులారా, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బంధకములో ఉన్నారు. ఆ బంధకములో బంధించబడి బానిసత్వంలో ఉండగా దేవుడు మోషేకు దర్శనమిచ్చి, మోషేను దేవుడు దర్శించి మాట్లాడి, నీవు వెళ్ళి ఫరో చేతులకు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుమని ప్రభు మాట్లాడినప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. దేవునికి స్తోత్రం. వారు విడిపించబడిన తర్వాత వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విడుదల పొందుకున్నారు. మేఘము కింద వారు నడిచినారు. మన్నాను వారు భుజించినారు. బండలో నీళ్లను తాగినారు. ఆ విధముగా అద్భుతాల గుండా ప్రయాణం చేశారు. కొన్నిసార్లు వాళ్ళు అలసిపోయారు, సొమ్మసిల్లారు. ఆ విధముగా వారి ఆత్మీయ జర్నీ సాగుతున్న దినాలలో మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. ఆత్మీయులారా, యెహోషువతో దేవుడు మాట్లాడాడు. యెహోషువను దేవుడు నిలబెట్టినాడు. అయితే ఈరోజు ఒక శక్తి కలిగిన ఆత్మీయ సందేశం ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ ప్రయాణంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ అరణ్యంలో ఆత్మీయ సంఘం, ఈ సంఘము నడిపించబడ్డ విధానాలు చాలా ఆత్మీయంగా ఉంటాయి. గమనించండి, వీరు నడుస్తున్న వారి ఆత్మీయ ప్రయాణంలో ఒక 7 అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 10వ వచనం. 21వ అధ్యాయం 10వ వచనంలో వారిని నాయకుడైన యెహోషువ వారిని ఎక్కడికి నడిపించాడయ్య అంటే ఓబోతు అన్న స్థలంలోనికి నడిపించాడు. ఓబోతు అన్న స్థలానికి అర్థం ఏమిటంటే, నీ తిత్తులను లేదా నీ బాణాలను లేదా నీ కుండను, నీ పాత్రను నింపుకో అని అర్థం. సోలిపోయిన వారి జీవితాలను, సొమ్మసిలిన వారి జీవితాలను, బలహీనమైన వారిని ఓబోతు అన్న స్థలంలోనికి తీసుకొని వెళ్ళి ఓబోతులో వారిని నీళ్లతో నింపుకోండి. మీ తిత్తులు నింపబడాలి. మీ తిత్తులే కాదు, మీ ఆత్మీయ జీవితాలు కూడా నింపబడాలని దేవుడు సూటిగా ఇశ్రాయేల్ ప్రజలను దర్శిస్తున్నాడు. ఆత్మీయులారా, గమనించండి, నీ తిత్తి అంటే నీ జీవితం, బాణ అంటే నీ జీవితం, కుండ అంటే కూడా నీ జీవితానికి సాదృశ్యం. నీ ఆత్మీయ జీవితం మహిమైశ్వర్యముతో నింపబడాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చూస్తే, మీ బాణాలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. ఆ నీళ్లు ద్రాక్ష రసముగా మార్చబడ్డాయి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో బుడ్డిలో నీళ్లను నింపి అని ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనంలో మీ దివిటీలను, మీ యొక్క సిద్ధులను నూనెతో నింపుకోండి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మీ తొట్టిని, మీ బుడ్డిని నింపే దేవుడినని ప్రభు మనతో మాట్లాడినాడు. ఆత్మీయులారా, అలా చెప్పుకుంటూ వెళ్తే కుండను నీళ్లతో నింపుకున్నారు. అంతేకాదు ప్రభు చెప్తున్నాడు, అపోస్తుల కార్యం 2:28 ప్రకారం సమాధానంతో నిన్ను నింపుతాను. మొదటి రాజులు 17:16 సమృద్ధితో నిన్ను నింపుతాను. అపోస్తులు 2:4 ఆత్మతో నిన్ను నింపుతాను అని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే దావీదు అన్నాడు, కీర్తన 31 కీర్తన 12వ వచనంలో, నేను ఓటి కుండ వలె ఉన్నాను, నా కుండ నింపు ప్రభావం, నా కుండకు హోల్ పడ్డది. నీ తిత్తి అనే నీ జీవితం, నీ బాణ అనే జీవితంతో ప్రభు మాట్లాడుతున్న మాట, నింపుకో ఈరోజు అని ప్రభు చెప్తున్నాడు. ఈ ఓబోతు అన్న ఆత్మీయత ఏంటంటే, నీ తిత్తి నింపబడాలి. దేనితో నింపబడాలి నువ్వంటే, దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని యొక్క సన్నిధితో నింపబడాలి. దేవుని యొక్క అభిషేకముతో నువ్వు నింపబడాలి. ఈ వాక్యాన్ని చూస్తున్న నా ఆత్మీయ సోదరి సోదరుడా, నీవు నింపబడ్డ వ్యక్తిగా బ్రతుకు.
ఒకవేళ నీ బాణ ఖాళీగా ఉన్నా, నీ తిత్తి ఖాళీగా ఉన్నా, నీ కుండ ఖాళీగా ఉన్నా నింపుకో. ఈరోజు నింపబడలేని జీవితంలో ఉంటే ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీ మట్టి ఘటాన్ని తన మహిమ ఐశ్వర్యములతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు తన బలముతో నింపు అని అడుగు. ప్రభా, నీ శక్తితో నింపు, నా తిత్తిని నింపు, నా జీవితాన్ని నింపయ్యా, నా హృదయాన్ని నింపు, నా మనసుని నింపయ్యా, నన్ను నింపయ్యా, నీ బలముతో బలహీనమైపోయాను, నా తిత్తి ఖాళీగా ఉన్నదని నువ్వు అడిగితే ఓబోతు అనుభవము, ఈ తిత్తులు, బాణాలు, కుండలు నీళ్లతో నింపుకోవాలి. రెండోది ఆత్మీయులారా, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 10వ వచనంలో ఈయో అన్న ఒక స్థలం ఉంటుంది. ఈయో అన్న మాటకు కుప్పలు కుప్పలుగా లేదా సమృద్ధిగా. ఒకరి ఆత్మీయ జీవితంలో ఈయో అనే అనుభవం ఉండాలి. ఈయో అంటే నువ్వు సమృద్ధిగా బ్రతకాలి, సమృద్ధిగా నింపబడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో సమృద్ధి జీవమును నీకు ఇవ్వడానికి నేను వచ్చాను భూమి మీదకి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈయో అనే అనుభవము ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు. మీరు సమృద్ధిలో బ్రతకండి. కరువులో ఉన్నారనుకుంటున్నారు కానీ మీ కరువును సమృద్ధిగా మార్చే దేవుడు. వాగ్దానం ఉంది కానీ వారు కరువులో ఉన్నట్టు బాధపడుతున్నారు. అయ్యో, మేము ఆకలితో ఉన్నాం, మాకేం లేదు, మేము చావాలా అని అలా నిరాశపడుతూ బ్రతుకుతూ మాట్లాడుతున్నారు. మేము సోలిపోతున్నాము, సొమ్మసిల్లిపోతున్నాము, ఆహారం లేదు, మేము నిర్జీవంగా ఉన్నామని బలహీనమైన మాటలు మాట్లాడుతుండగా దేవుడి స్తోత్రం, దేవుడు తన సేవకుని ద్వారా వారిని బలపరుస్తూ ఈయో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో కుప్పల కాడ బ్రతుకు, సమృద్ధిలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అదే కాదు ఆత్మీయులారా, ఏ సమృద్ధి అంటే జీవము కలిగిన సమృద్ధితో నువ్వు నింపబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ సమృద్ధిలో ఉంటావు తెలుసా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 21లో పొలములో నీకు సమృద్ధి దొరుకుతుంది. ఇర్మియా గ్రంథం 4:31లో కరువులో నువ్వు సమృద్ధిగా బ్రతుకుతావు. కీర్తన 16:11లో ఆనందమైన సమృద్ధిని, సంతోషం కలిగిన సమృద్ధిని నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీ 1:7లో కృపను సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఫిలిప్పీ 1:19లో ఆత్మను సమృద్ధిగా నీకు ఇస్తానని చెప్తున్నాడు. కొలసి 3:16లో వాక్యం అనే సమృద్ధితో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మొదటి తెస్స 3:12 ప్రకారము ప్రేమ అనే సమృద్ధితో నిన్ను బలపరుస్తానని చెప్తున్నాడు. యోహాను 15వ అధ్యాయము 8వ వచనంలో ఫలించుటలో సమృద్ధిని నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు యోహాను 10:10లో సమృద్ధి అయిన జీవం ఇస్తానని చెప్తున్నాడు. తప్పిపోయిన వాడు నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు మరలా తండ్రి ఇంటికి వచ్చాడు, సమృద్ధిలో బ్రతికినాడు. ఇక్కడ ఈయో అన్న మాటకు సమృద్ధిలో బ్రతుకుట. ప్రైజ్ ద లార్డ్. కరువులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, క్షామంలో ఉన్నావా, ఈరోజు ప్రభు ఈయో అనే అనుభవంలోనికి నేను నడపబోతున్నాడు. సహోదరుడా, ఈ ఆత్మీయ యాత్రలో, అరణ్య యాత్రలో ఆత్మీయ సంఘానికి దేవుడు మొదటి అనుభవం ఓబోతు అని ఇచ్చాడు. నీ తిత్తిని, నీ కుండను, నీ బాణాన్ని నింపుకో. 2 ఈయో అనే అనుభవం ఆ స్థలం దగ్గర తీసుకెళ్లాడు. కుప్పల దగ్గర స్థిరపడు, సమృద్ధిలో బ్రతకని దేవుడు ఇశ్రాయేలు బలపరిచినాడు. దేవునికి స్తోత్రం. 3వది ఆత్మీయులారా, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 11వ వచనం, 21వ అధ్యాయం 11వ వచనంలో అబారీము అంటే వాగులు లేదా ప్రవాహం. వాగుల దగ్గర మనం జీవించాలి. ప్రవాహము అనే పరిశుద్ధాత్మ అనుభవంలో మనం బ్రతకాలి. ఆత్మీయులారా గమనించండి, కాలువ దగ్గర ఎవరైతే నాటబడతారో వారు ఫలిస్తారు. అయితే గమనించి ఈరోజు ప్రవాహము అనేది ప్రభు పరిశుద్ధాత్మ శక్తికి సూచనగా బైబుల్ సెలవిస్తుంది. ఎండిపోయిన నీ జీవితము, కృంగిపోయిన నీ జీవితము ప్రవాహం అనే పరిశుద్ధాత్మ స్వాధీనములో నీవు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. అయితే ఇక్కడ అబారీము అంటే వాగులు. వాగుల దగ్గర నీవు ఉంటే నీవు పుష్టికరంగా జీవిస్తావు. గమనించండి, నీళ్లు లేకపోతే నువ్వు బ్రతకలేవు, నీళ్లు లేకపోతే నువ్వు జీవించలేవు. నీ ఒంట్లో నీరు శాతం, ఈ భూమి మీద నీరు శాతం ఎక్కువ ఉంటేనే మానవుడు బ్రతకగలుగుతాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు ప్రభు చెప్తున్న మాట, అబారీము వాగుల దగ్గర నువ్వు స్థిరపడాలి. ఈ ప్రవాహము, ఈ వాగు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఏజ్కేల్తో దేవుడు మాట్లాడినప్పుడు
1000 మూరల లోతుకు వెళ్తే చీలమండలపు లోతు రక్షణ అనుభవం, ఇంకా 1000 మూరలు వెళ్తే మోకాల అనుభవం ప్రార్థన జీవితం, ఇంకో 1000 మూరలు వెళ్తే మొలలోతు పరిశుద్ధాత్మ తాకిరి అనే అనుభవం, ఇంకా 1000 మూరలు వెళ్తే దాటలేనంత లోతు పొంగి పొరలే అభిషేకమైన లోతు. ఆత్మీయులారా, ఇలాంటి ప్రవాహం దగ్గర నీ కుటుంబము, నీ జీవితము, నీ సేవ ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఏదైనా తోటలో 4 నదులు ప్రవహించినాయి. ఈ ప్రవాహము ఒకటి పీషోను అంటే నిండుగా అని అర్థం, రెండోది గీహోను అంటే ఉబుకుట ఊటలు అనే అర్థం, హిద్దెకేల్ అంటే శక్తితో ప్రవహించుట అనే అర్థం, యూఫ్రటీస్ అంటే కృపను పొందుకొనుట, అన్య ఆచారం చల్లి లోకం చల్లి వేరే కృపను పొందుకొనుట. ఆత్మీయులారా, ఈ ప్రవాహము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ రోజున ఈ అరణ్య యాత్రలో ఆత్మీయ సంఘం ప్రయాణం చేయించినప్పుడు వారు సోలిపోయారు, సొమ్మసిల్లారు, ఆహారం లేదన్నారు, చచ్చిపోతున్నామన్నారు, మేము కీకరకాయలు కాకరకాయలు ఐగుప్తులో తిన్నామని వాళ్ళు బలహీనమైపోయినప్పుడు మోషే తన నాయకత్వంలో నడిపిస్తూ వారిని ఒక ఉన్నతమైన అనుభవాల గుండా తీసుకొని వెళ్ళాడు. ఆత్మీయులారా, గమనించండి, ఈరోజు శక్తితో నింపబడే అనుభవం నీకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి దిగినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. నువ్వు దేవుని కోసం శూర కార్యాలు జరిగిస్తావు. అబారీము అనే అనుభవం, ప్రవాహం దగ్గర నువ్వు స్థిరపడు అని, సెలయేరు దగ్గర నువ్వు నాటబడాలని, ఆ సెలయేరే జీవం గల సంఘమని నువ్వు గ్రహించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 4వ అనుభవం ఆత్మీయులారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 12వ వచనంలో జెరేతు అన్న ఒక స్థలం ఉంటుంది. జెరేతు అంటే పుష్టిగా ఎదుగుట. నీవు ఎదిగే విశ్వాసిగా ఉండాలి. నువ్వు ఒకవేళ మరుగుజ్జుతనంలో ఉన్నావా, ప్రవ్వా నేను ఎదగాలి ప్రవ్వా, 30 అంతలు 60 అంతలు 100 అంతలు బహుగా నేను ఎదగాలి ప్రవ్వా నువ్వు అని అడగాలి. ఒకవేళ నువ్వు ఎదగని విశ్వాసిగా ఉన్నావా, త్రోవ ప్రక్కకు పడ్డ విశ్వాసిగా ఉన్నావా, లేదా రాతి నేలలో ఉన్న విశ్వాసిగా ఉన్నావా, ముళ్ళ పొదల్లో ఉన్న విశ్వాసిగా ఉన్నావా, మంచి నేలలో పడిన విశ్వాసిగా ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఎదగాలి? ఆత్మీయులారా, గమనించండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో షిలోహులో సమూయేలు ఎదుగుతున్నాడు. షిలోహు అంటే నెమ్మది దొరికే స్థలం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. కీర్తన 92:12లో యెహోవా మందిరములో మనము ఎదగాలని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 44:4లో నీటి కాలువల యోరన నిరవంజి చెట్ల వలె ఎదగాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4:15లో క్రీస్తు వలె మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. 1 పేతురు 2:3లో రక్షణలో ఎదగాలి. ఎదగలేని ఆత్మీయత నీలో ఉందా? మరుగుజ్జు విశ్వాసిగా బ్రతుకుతున్నావా? ఒక నామకార్థ క్రైస్తవంలో మారు మనసు లేని క్రైస్తవుడిగా, లోకానుసారమైన క్రైస్తవుడిగా, ఆదివారం గుడికి వెళ్ళే ఒక ఆచారపు భక్తి నీలో ఉందా? ఈరోజు ప్రవ్వా నేను ఎదగాలి ప్రవ్వా, మొదటి అనుభవం ఓబోతు నీ కుండను నింపుకో ప్రభు చెప్తున్నాడే. 2వ అనుభవం ఈయో కుప్పల దగ్గర సమృద్ధిగా బ్రతుకమని చెప్తున్నాడే. 3వ అనుభవము అభారీము వాగులు ప్రవాహం దగ్గర బ్రతుకమని చెప్తున్నాడే. 4వది జరేదు అంటే పుష్టిగా ఎదుగుమని ప్రభు చెప్తున్నాడే. నువ్వు ఎదుగుతున్నావా? ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. 5వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 16వ వచనంలో బేయేరు అంటే బావులు లేదా బావి. నీ ఆత్మ జీవితము బావి దగ్గర స్థిరపడాలి. ఈ బావి దేనికి గుర్తయి అంటే దేవుని యొక్క సంఘానికి బావి గుర్తు. గమనించండి, వీరిని బావుల దగ్గర స్థిరపరిచినాడు, బావుల దగ్గర వీరిని బ్రతుకమని చెప్పినాడు. ఒకవేళ నీ ఆత్మ జీవితం అనే బావి పూడ్చివేయబడ్డదా? ఫిలిస్తీన్లు గెరారులో ఉన్న అబ్రహాము తవ్వించిన బావులను పూడ్చివేసినప్పుడు మరలా ఈ యొక్క ఇస్సాకు ఆదికాండము 24:30 26వ అధ్యాయం 21వ వచనంలో ఇస్సాకు గెరారులో గుడారాలు వేసుకొని తను మరలా బావులను పూడిక తీసినాడు. గమనించు, ఆత్మీయంగా ప్రభునితో చెప్తున్న మాట ఏంటంటే, వారి బావులు పూడ్చబడ్డప్పుడు దేవునికి స్తోత్రం, ఇస్సాకు ద్వారా మరలా అవి పూడికలు తీయబడ్డాయి, జలలు గల బావులు వచ్చినాయి. ఈ బేయేరు అనుభవం ఏమిటంటే బావులు అనే అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బావులలో
మంచినీళ్ళు ఉంటాయి. స్పష్టమైన పుష్టికరమైన ఆత్మీయతగా ఎదగడానికి ఈ బావుల యొక్క నీళ్లను ఇశ్రాయేలుకు ఉపయోగపడుతుందని వారు పూడికలు తీసినారు. ఈ జెరెతు అన్న మాటకు బావి అనే అనుభవం. ఈ బావి దగ్గరికి ఆత్మీయులారా, యాకోబు అనే బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చినప్పుడు, నాయనా నీవిచ్చే నీళ్లు నాకు ఇవ్వు, ఆ నీళ్లు తాగితే దప్పి కొను అన్నావు కదా, నాకు ఆ నీళ్లు కావాలంటే నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు కుండను విడిచి వెళ్ళి లోకానికి వెళ్ళి ఆమె యేసు ప్రభు కోసం ఒక గొప్ప సాక్షిగా జీవించింది. ఆత్మీయులారా గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బావి అనేది మానవుని జీవితం, అది లోతైన జీవితం. అయితే ఆ బావి దగ్గరికి వచ్చి ఆమె పాత జీవితాన్ని కంటిన్యూ చేయించుండగా అక్కడ పట్టబడి రూపాంతరపరచబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరు వెలుపల బావులు ఉన్నాయని బైబిల్లో సెలవిస్తుంది. ఒకే బావిలో నుండి ఉప్పు నీళ్లు, ఒకే బావిలో నుండి మంచినీళ్ళు వస్తాయా? రావు అని వాక్యం సెలవిస్తుంది. అయితే సమృద్ధి అయిన బావి యేసు ప్రభుకు గుర్తుగా ఉంది. ఈరోజు ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో బేయేరు బావి అనే అనుభవం కావాలి. ఆ బావిలో ఉన్న నీళ్లను త్రాగుతూ నువ్వు జీవించాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇది బేయేరు అనే ఈ ఆత్మీయ స్థలంలో బావులున్నాయి. ఆ నీళ్లను ఇశ్రాయేలీయులు వాడుకొని శుద్ధి చేసుకున్నారంట. ఆ నీళ్లతో వారి గొర్రెలను కడుక్కున్నారు, ఆ నీళ్లతో వారి వస్త్రాలను ఉతుక్కున్నారు, ఆ నీళ్లతో వారి దేహాలను కడుక్కున్నారు. ఆత్మీయులారా, బావి యేసుప్రభు గుర్తు, నీళ్లు దేవుని వాక్యాన్ని గుర్తు. యేసులో నుండి వచ్చే వాక్యము నిన్ను కడుగుతుంది, నీ మనస్సాక్షిని కడుగుతుంది, నీ హృదయాన్ని కడుగుతుంది, నీ కల్మషాన్ని కడుగుతుంది, నీ పాపాన్ని కడుగుతుంది. ఈ బేయేరు అనే బావుల దగ్గర వారి వస్త్రాలను ఉదుక్కున్నారు, వారు పరిశుద్ధపరచబడ్డారు. ఈ బేయేరు అనే అనుభవంలో నువ్వు కడగబడి ఈ నీళ్లతో శుద్ధి చేయబడాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 6వ అనుభవము, ఆ విధంగా అరణ్యంలో ఆత్మీయ సంఘాన్ని మోషే నడిపిస్తున్న మార్గంలో 21వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 19వ వచనంలో మత్తాను అన్న స్థలం దగ్గర తీశారు. మత్తాను అన్న మాటకు దానము లేదా దాతృత్వము అని అర్థం. ఏమి లేదు అని ఏడ్చిన వాళ్ళు ఇప్పుడు మత్తాను అనే ఆత్మీయ స్థలం అంటే దానం, ఇతరులకు సహాయం చేసేంత ఇశ్రాయేల్ ప్రజలు ఎదిగినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆత్మీయంగా చూస్తే నువ్వు ఒక దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద బ్రతకాలి. సంఘంలో దాతృత్వం గల వ్యక్తిగా, కుటుంబంలో దాతృత్వం గల వ్యక్తిగా, సమాజంలో దాతృత్వం గల వ్యక్తిగా నీవు ఇతరులకు సహాయం చేసేంత ఎదగాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త సేవ కోసం దాతృత్వం కలిగిన మత్తాను అనే అనుభవంలో బ్రతకాలి. ఆ మత్తాను పక్కకే నహాలియేలు అన్న స్థలం ఉంటుంది. దేవునితో నీవు సహవాసం చేయాలి అని అర్థం. నువ్వు దాతృత్వంగా జీవించాలి, అదే సమయంలో దేవునితో సహవాసం చేయాలి. అక్కడ మత్తాను అన్న స్థలం ఉంటుంది ప్రక్కకే. ఆ మత్తాను అన్న స్థలంలో దేవుని యొక్క ఉన్నత స్థలము, ఆ స్థలానికి ఎక్కే అనుభవం నీకు రావాలి. ఆత్మీయులారా గమనించండి, ఈ యొక్క మత్తాను, నహాలియేలు, అదేవిధంగా ఈ యొక్క స్థలంలో దేవుడు వీరిని బలపరుస్తూ ఉన్నత స్థితిలోనికి ప్రభువాన్ని నడిపించినాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు నేను మత్తాను అనే అనుభవంలో బ్రతుకుదాం. దాతృత్వం అనే మనస్సు నీకు ఉండాలి. నా జీవితాన్ని దేవుని కోసం దారపోస్తాను అన్న ఆత్మీయత నీలో ఉండాలని ప్రభు నీతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఆత్మీయ ఈ స్థలాలలో దేవుడు వారికి చాలా అనుభవాలు నేర్పించినాడు ఇశ్రాయేల్ ప్రజలకు. అయితే వారు మేము చచ్చిపోతాము, లేదా మేము సోలిపోతున్నాము, మాకు ఆహారం లేదని కృంగిన వారి జీవితాలను ఈ మోషే అద్భుతమైన స్థలాలలో ఉన్న అనుభవాలను నేర్పిస్తూ వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ఆత్మీయత ఎలాగుంది అని నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ. చివరిగా ఒక మాట ఏంటంటే 21వ అధ్యాయం సంఖ్యాకాండం 20వ వచనంలో
పిస్గా కొండకు వారిని తీసుకొని వెళ్ళాడు. పిస్గా అంటే భూలోకంలో పరలోక ఆనందాన్ని అనుభవించుట, ఏడుస్తున్న వారిని, సోలిపోతున్న వారిని, సొమ్మసిల్తున్న వారిని, ఏమి లేదన్న వారిని పరలోక అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ మహిమ గల అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. దేవునితో సహవాసం అనే అనుభవంలోనికి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని వెళ్ళాడు. ఆత్మీయులారా, ఈ పిస్గా కొండ మహా ఆనందము, పరలోక సౌభాగ్యం అనే అర్థం. గమనించండి, భూలోకంలోనే పరలోక అనుభవాన్ని నీ గృహంలో పొందాలని ప్రభు నీతో చెప్తున్నాడు. నీ సంఘంలో పరలోక ఆనందాన్ని పొందాలని ప్రభు చెప్తున్నాడు. అయితే వీరు సోలిపోతున్న వారు, నలిగిపోతున్న వారు, బలహీనులైన వారిని అద్భుత రీతిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన విధానాన్ని చూడు. ఎంత అద్భుతంగా నడిపించాడు అంటే అంత అద్భుతంగా వారిని నడిపించినాడు. అయితే ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో కూడా ఓబోతు అనే అనుభవంలో నడువు. నీ ఖాళీ తిత్తిని నింపుకో, నీ ఖాళీ బాణాన్ని నింపుకో, నీ ఖాళీ కుండ నింపుకో. దేవుని శక్తితో, ఆత్మతో, మహిమతో, వాక్యంతో నింపుకో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఖాళీగా ఉన్నావా? గడగడలాడే ఒక పనికి రాని డబ్బ లెక్క ఆత్మీయంగా ఖాళీ కుండవలని ఉన్నావా? ఈరోజు నింపుకో అని నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నింపబడాలని ప్రభు నేను దర్శిస్తున్నాను. అదే కాదు, ఇయో కుప్పల కాడ, సమృద్ధి కాడ నువ్వు బ్రతకాలి. ఒకవేళ తప్పిపోయిన కుమారుని వలె కరువులో ఉన్నావా? తిరిగి ప్రభు దగ్గరికి రా, సమృద్ధిలోనికి రా, వారసత్వంలోనికి రా, సంఘంలోనికి రా, సేవకుని దగ్గరికి రా, సేవ దగ్గరికి రా, దర్శనం దగ్గరికి రా, సహవాసం దగ్గరికి రా, సమాధాన స్థితిలోనికి రా, ప్రేమలోనికి రా, ఐక్యతలోనికి రా, అనురాగంలోనికి రా. నువ్వు వేరైపోయి కరువులో ఉన్నావు. ఈరోజు తిరిగి ఇయో అన్న కుప్పల కాడికి నువ్వు రా. అబారీము వాగులు ప్రవాహం అనే పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ఉండాలని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జరేతు పుష్టిగా నువ్వు ఎదగాలి. ఎదగలేని బిడ్డగా చాలా సంవత్సరాలుగా సంఘంలో ఉన్నావు. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నావా? ఇలాంటి అనుభవాల గుండా నువ్వు రావాలని, బేయేరు బావుల దగ్గర నువ్వు కడగబడాలి, ఉతకబడాలి, శుద్ధి చేయబడాలి. మత్తాను దానము, ఇతరులకు సాయం చేసేంత స్తోమతి సంఘంలో దాతృత్వం కలిగి నువ్వు జీవించాలని, పిస్గాకుండా నువ్వు భూలోకంలో పరలోకాన్ని అనుభవించాలని, ఇంత చక్కటి అనుభవాల గుండా ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడు. ఈరోజు నువ్వు సోలిపోతున్నావా సహోదరుడా? సొమ్మసిల్లుతున్నావా సహోదరి? బలహీనమైనవా సహోదరుడా? రోగము చేత బలహీనమైనవా? పాపం చేత బలహీనమైనవా? ఆర్థిక సమస్యల చేత బలహీనమైనవా? నిందల చేత బలహీనమైనవా? నీ ఆత్మీయ ఉజ్జీవం చల్లారిపోయిందా? నీ ఆత్మీయ ప్రేమ చల్లారిపోయిందా? నీ ప్రార్థన జీవితం చల్లారిపోయిందా? నీ ఆత్మీయంగా నీ వైరాగ్యం, నీ మంట చల్లారిపోయిందా? ఈరోజు ప్రభుతో కనెక్ట్ అయ్యి, ప్రభువా నేను ఎదగాలి ప్రభువా, నేను పుష్టిగా ఉండాలి ప్రభువా, నేను నింపుకోవాలి ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా, నేను నీ సేవకుని ప్రభువా, నీ విశ్వాసిని ప్రభువా, నీ బిడ్డను ప్రభువా, ప్రభుతో ఒక నిబంధన చేసుకొని ఈ రోజు నుండి నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి ఒక్క 2 మాటలు చెప్పు. ప్రభా, కోల్పోయిన ఆత్మీయ స్థితి నాకు దయచేయి. అంతేకాదు, నీ స్వారూప్యము నాకు దయచేయి. కోల్పోయిన స్థితిని నాకు దయచేయి. నీ స్వారూప్యమును నాకు దయచేయి. నేను వెనుకబడ్డ ప్రభా, ఈ రోజు నుండి ప్రభా నీ ముఖ దర్శనం చూస్తూ నేను బ్రతుకుతా ప్రభా. నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. పోగొట్టుకున్న నా యొక్క పరిశుద్ధతను మరలా నాకు అనుగ్రహించు ప్రభా అని అడుగు. నీ పిలుపులో నుండి నేను తప్పిపోయిన ప్రభా, నిత్యము పాపంకు బానిసలవుతున్నాను ప్రభా. అయ్యా, ప్రార్థించుట మానిపోయాను ప్రభా. శత్రువుతో నేను ఓడిపోతున్నాను ప్రభా. అయ్యా, సహాయం లేక చితికిపోతున్నాను ప్రభా. నీ హస్తము నీడలోనికి నన్ను తీసుకో ప్రభా. అయ్యా, అన్యాయం అయిపోతున్నాను ప్రభా. దినదినము నేను ఆత్మీయంగా జారిపోతున్నాను ప్రభా. నన్ను బలపరచు ప్రభా. అయ్యా, నన్ను కనికరించు ప్రభా. కఠిన బాధలో నుండి నన్ను లేవనెత్తు ప్రభా. జిగటగల ఊబిలో నుండి నన్ను లేవనెత్తు ప్రభా. నిరాశ స్థితిలో కృంగినాను ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. నిర్జీవమైన కుంటితనంతో నన్ను లేవనెత్తు ప్రభా. రోగం నుండి, శాపం నుండి, పాపం నుండి, పడిన స్థితిలో నుండి నన్ను లేవనెత్తు ప్రభా. మునిగిపోతున్న నా జీవితాన్ని లేవనెత్తు ప్రభా. బోనానే బంధకం, బోనానే పాపంలో, బోనానే శాపంలో ఉన్నాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను త్రోసివేయకు ప్రభా. అరణ్యంలో ఇశ్రాయేలు అనుభవాల గుండా ఎలా నడిచి దీవించబడ్డారో నాయన, ఆత్మీయ అనుభవాల గుండా నేను నడుచుటకు సాయం చేయండి.
నా ఆత్మీయ అనుభవాలను మర్చిపోయాను ప్రభా. ఆ మొదటి స్థితిని, మొదటి ప్రేమలో నేను పడిపోయాను ప్రభా. మిగిలిన చావనైనా వాటిని నేను బలపరచుటకు తండ్రి సహాయం చేయ ప్రభా. అయ్యా, నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నాను ప్రభు, నన్ను లేవనెత్తు ప్రభా. అని అడుగు దేవుని బిడ్డ. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించు. నాయనా, నేను నీ కోసం జీవిస్తానని ఒక తీర్మానం తీసుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. ఆ విధంగా సోలిపోయి, అలసిపోయి, కృంగిపోయి, మా నిరాశతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మోషే బలపరిచి, ధైర్యపరిచి ఒక్కొక్క అనుభవం గుండా వారిని ఎంత చక్కగా కనాను దేశానికి నడిపించినాడు. ఈరోజు నీ ఆత్మ జీవితంలో పడిపోయిన చోటనే ఉన్నావు, పాపం అనే బంధకంలో ఉన్నావు, రోగం అనే వ్యసనంతో ఉన్నావు, శాపం అనే ఉచ్చులో ఉన్నావు. ఈరోజు నీవు నీ హృదయాన్ని తెరిచి ప్రభువా అని ఒక్క మాట అంటే నీ బంధకాలన్నీ ఊడిపోతాయి. నీ శాపమంతా ఆశీర్వాదంగా మారుతుంది. నీ రోగానికి స్వస్థత కలుగుతుంది. నీ కన్నీళ్లకు విడుదల కలుగుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని, ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయంలో ఒక నూతన మార్పు కలుగునుగాక. మరి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. కృప చూపి కనికరించుమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం నీకు నచ్చితే ఒక చక్కటి కామెంట్ పెట్టు. ఇతరులకి ఈ వాక్యాన్ని షేర్ చేయి. మేడగది సావాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.